కొత్తపట్నం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కప్పం కట్టించుకునే అలవాటు ఉందని కొత్తపట్నం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు గాలం సుబ్బారావు, రామచంద్ర గౌడ్, బలగారి వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక అడ్డా వైసీపీ వారిదేనని, వారికి కప్పం కట్టి ఇసుక తీసుకువెళ్లే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మొదట తెలుగుదేశం పార్టీలో సర్పంచ్ గా గెలిచిన వ్యక్తేనని, ఆ తర్వాత ఆయన స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారని, ఇప్పుడు మరలా లంకపోతు ఏ పార్టీకి మారుతారో ఆయనకే తెలియదు అన్నారు. మొదటి నుంచి వైసీపీ పార్టీ వారికి కప్పం కట్టించుకునే అలవాటు ఉందని, అందుకే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొత్తపట్నం మండలంలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు అంతకంటే ఎక్కువ గట్టిగా బుద్ధి చెప్తారని, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీపై చేస్తున్న విమర్శలను వారు మానుకోవాలి అని తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నేతలను గట్టిగా హెచ్చరించారు. నిన్న వైసీపీ నాయకులు మాట్లాడిన దాన్ని బట్టి మాకేమర్థం అవుతుందంటే 2019 నుంచి 24 మధ్య ఒంగోలు నియోజకవర్గంలో అల్లకల్లోరం పరిస్థితి ఉండేది. ఎన్ని ఇబ్బందులు ఉండేయో, ఎన్ని దాడులు ఉండేయో, ఎన్ని ఆక్రమణలు ఉండేయో మనందరికీ తెలిసిన విషయం. 2024లో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు గెలిచిన తర్వాత ప్రశాంతమైనటువంటి పరిపాలన జరుగుతాం. ఇది మనందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ ఒక్క సెంటు భూమిని కానీ ఏ ఒక్క ఇంటిని కానీ ఆక్రమించినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఈ మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో మాకు తెలియట్లేదు. కానీ అభివృద్ధి అంటే జనార్దన్, జనార్దన్ అంటే అభివృద్ధి. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 2019 నుంచి 24 మధ్య ఆగిపోయినాయి. మళ్ళీ 2024 నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. మీరు దీన్ని గమనించకుండా ఏదో ఒక విధంగా మాట్లాడి మేము ప్రచారంలోకి రావాలని మీరు ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇకపోతే మా కొత్తపట్నం మండలాన్ని తీసుకుంటే ఆ కొన్నటువంటి ఎంపీపీ మాట్లాడినటువంటివి కూడా మీరు అందరూ విన్నారు. ఆయన ఏం చెప్తాడంటే రెడ్ బుక్ గురించి మాట్లాడాడు. ఏంటి అసలు రెడ్ బుక్ గురించి? వాళ్ళ బాబాయిని ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ళ బాబాయిని హత్య చేసింది జగన్. అదే రెడ్ బుక్. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించడం కోసం కంపెనీలు తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం కాదంట. బాబాయిని చంపింది మాత్రం మంచి ప్రభుత్వం అంట. తల్లి చెల్లికి ఆస్తులు పంచకుండా బజారుకు నెట్టింది జగన్మోహన్ రెడ్డి మంచోడంట, చంద్రబాబు నాయుడు మంచోడు కాదు. ఏం మాట్లాడతారు మీరు? అసలు మీకు తెలియదా? మీకు అర్థం కావట్లేదా ఇది? ఇంకపోతే ఆయన ఒక విషయం చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించాలంట, జగన్ను తీసుకురావాలంట. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అస్తవ్యస్తంగా ఉందనే ఉద్దేశంతో 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 10,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 2024లో 4 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 1,000 మెగావాట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి పెంచగలిగాడు. మరి అలాంటి వాడు ముఖ్యమంత్రి కావాలన్నా? కంపెనీలు వెనకనెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా? చీప్ మందు ప్రజలకు అందించి బినామీ పేర్లతో మద్యం డిస్టిలరీలను అతను జేబులో పెట్టుకొని దోచుకొని ప్రజల్ని అస్తవ్యస్తంగా అయినటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలని ఎవరు కోరుకుంటారు? ఎవరో కోరుకునే పరిస్థితి కాదండి. లేకపోతే ప్రజల సొమ్ము 403 కోట్ల రూపాయలని సాక్షి పత్రికకి 2019 నుంచి 24 ప్రకటనల పేరు మీద 403 కోట్లు దుర్వినియోగం చేసింది జగన్ ప్రభుత్వం.
హద్దు రాళ్ల మీద సిగ్గుసేటు. ఇది జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా సిగ్గుసేటు. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హద్దురాళ్లపై బుద్ధున్నవాడు ఏమైనా చేస్తాడా? హద్దురాళ్లపై జగన్ బొమ్మలంట, దానికి 700 కోట్లు డ్రా చేశారు మీరు. మీ పార్టీలో ఏం చూసి మీ పార్టీకి ఓట్లు వేయాలి? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా నియోజకవర్గంలో అస్తవ్యస్తాన్ని క్రియేట్ చేయాలి. మంచి పేరు వస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారిని ఏదో ఒక విధంగా బ్లాక్ చేసి పరిస్థితి ఎట్లా అనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీరు చేయటం కూడా మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 2019 నుంచి 24 వరకు జగన్ చేసినటువంటి అవినీతి, దోపిడీ, అనేక ఇబ్బందులు అన్నీ ప్రజలకు గుర్తున్నాయి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. మీరు అలాంటి కళలు కనొద్దు. రేపుంటే ఒకరోజు ఉంటే అంటే బ్లాక్మెయిల్ చేస్తారా? బెదిరిస్తారా? ఇప్పటి నుంచే బెదిరించి ఎవరిని బెదిరియాలి? వైసీపీ గవర్నమెంట్లో అధికారులని మీ ఇళ్ళ చుట్టూ తిప్పుకున్నారు. మేము తిప్పుకోలేదే, మా పార్టీ నాయకులు ఎవరు తిప్పుకోలేదే. ఈరోజు కొత్తపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ స్వేచ్ఛగా స్వచ్ఛందంగా పోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మా దగ్గరికి పిలిచి మేము కూర్చొని సెటిల్మెంట్ చేయట్లా. మేము అసలు ఎంఆర్ఓ ఆఫీస్కే దరిదాపుకు పోము. మాకు అంత పనులు కూడా ఏమి లేవు. ఏ కార్యకర్త వచ్చినా వాళ్ళు పోయి వాళ్ళు పని చేయించుకుంటున్నారు. ఆ అవసరాలు అవన్నీ మీకున్నాయి. అందుకని మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూసి తప్పెవరుదా, మంచి ఎవరుదా, చెడ్డ ఎవరుదా అనేది మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాం. మా గ్రామంలో, మా గ్రామాల్లో, మా మండలాల్లో ఇసుక తోలుకోవాలి అన్న, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయాలన్నా మేము కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఏదో కప్పం గురించి దాన్ని మాట్లాడాడు. వాస్తవానికి ఈ మాటలు వారికి సూటుగా అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే వారి అధినాయకుడు చూసుకుంటే 4 జిల్లాలకు ఒక పెద్ద నాయకుడిని పెట్టి విభజించి ఏరియాకు ఒక వ్యక్తిని పెట్టి కప్పాలు వసూలు చేసిన ఘనత వారిది. మైనింగ్ ఒకరికి, శాండ్ ఒకరికి, అదే పరిశ్రమలు ఒకరికి, ఇట్లా వ్యవస్థల్ని పంచుకొని కప్పాలు తీసుకున్న చరిత్ర వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి మా మండలం వరకు. మా మండలంలో కప్పాల పరిస్థితి ఏంటంటే వారి నోటి నుంచి ఎందుకు వచ్చింది అని అంటే, అనాదిగా మాకు అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ అసైన్మెంట్లు అమ్ముకున్నా కొనుక్కున్నా మా మండలంలో కప్పాలు కట్టే పరిస్థితి ఉంది. ఆ కప్పం కట్టించుకునేది ఎవరు? వారి పార్టీలో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఈనాటి వైసీపీ గవర్నమెంట్ వరకు వస్తున్నటువంటి ఒక పెద్ద నాయకుడు, ఆయనకి తెలుసు, ఆయన ఆల్లూరు నాయకుడే. కాబట్టి కప్పాలు కట్టించుకునే పరిస్థితి మీది. గతంలో ఇసుక గురించి దాని గురించి మాట్లాడాడు. జేసీబీలు ప్లస్ ట్రాక్టర్లు, రైతు వారి మేము ఇసుక దోలుకోవాలన్నా మేము కప్పాలు కట్టాల్సి వస్తుంది అని. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంజిరెడ్డి గారు. ఈనాడు మండలంలో 15 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వారికి 2-3 జేసీబీలు తప్ప నుంచి ఎక్కడా జేసీబీలు లేవు. ట్రాక్టర్లు కూడా నాకు తెలిసి గట్టిగా మండలం మొత్తం మీద ఒక 20 ట్రాక్టర్లు ఉంటాయేమో, అవి కూడా ఇసుక దోలే ట్రాక్టర్లు లేవు. గత 1924లో మీ హయాంలో మీరు ఒంగోలుకి ఇసుక దోలుకోవడానికి ఒకరికి, మండలంలో ఇసుక దోలుకోవడానికి ఒకరికి పర్మిషన్ ఇచ్చి కప్పం వసూలు చేసిన చరిత్ర మీదైతే తిరిగి మమ్మల్ని అంటాం ఏం అన్యాయం? అసలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఎంత దారుణమైన మాటలు. ఈ రోజున మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో 5 నుంచి 10 ట్రాక్టర్ల వరకు ప్రతి ఒక్కరు దోలుకుంటున్నారు. ఎవరో మరీ కాలు ఎగరేసేసి మా ప్రభుత్వం, మా వాళ్ళు, మా గవర్నమెంట్, అప్పుడు మా నాయకులను లేకపోతే మా కార్యకర్తలను ఇబ్బంది గురి చేసినటువంటి ఎవరో ఒకరిద్దరు తప్పనిచ్చి ఈరోజు రాజుపాలెం జేసీబీ ఈరోజు రోడ్లు మోస్తుంటే జేసీబీ పని చేస్తుంది ఎవరిది? ఒకసారి నువ్వు అడుగు కనుక్కో మీ నాయకుల్ని.
ట్రాక్టర్లు ఎవరివి? మండలం మొత్తంగా ఒంగోలుకి అసలు ఇసుక రావడం లేదు. కొత్తపట్నంలో ఎక్కడికి ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా తోలుకునే పరిస్థితి మా మండలంలో ఉంది. అలాంటప్పుడు కప్పం కట్టుకునే పరిస్థితి ఏంది? ఫ్రీ ఇసుక. కాబట్టి ఇలాంటి అబద్ధపు మాటలు మీకు తగదు. కాబట్టి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ఖండిస్తున్నాం. కప్పం కట్టించుకునే చరిత్ర మీది. ఇప్పుడు మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే మాకు ఒక చిన్న అనుమానం కలుగుతుంది. ఈ జేసీబీ ఓనర్లు, ఈ ట్రాక్టర్ల ఓనర్లు, రైతులు వీళ్ళందరూ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఇలానే తోలుకుంటా పోతే తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై, ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ అడ్డుకోలేదు కాబట్టి వారందరూ మా పార్టీలో చేరి వీళ్ళు ఎక్కడ బలహీన పడిపోతారో అని చెప్పేసి వారికి మాకు మధ్య ఫిట్టింగ్ పెట్టడం కోసం, వాళ్ళ నోటికాడ కూడు లాగేయడం కోసం మీరు పన్నిన పన్నాగంగా మేము దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. ఇకపోతే వ్యవస్థల్ని, ఎంఆర్ఓ ఆఫీస్ని, పోలీస్ ఆఫీస్ని, ఇటు రెవెన్యూ ఆఫీస్, మీరు ఎండిఓ ఆఫీస్ని, ఇట్లా ఒక్కొక్క ఆఫీస్ని ఒక్కొక్క విధంగా వ్యవస్థలను పంచుకొని కప్పాలు కట్టించుకుంది మీరు. కాబట్టి దయచేసి ఆ ఒక్క మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. ఇంకోటి పోతే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మా దామచర్ల జనార్దన్ రావు గారు మా మండలంలో 7 కోట్లతోటి గతంలోనూ, ఇప్పుడు ఒక 4.5 కోట్లతోటి ఇప్పుడు రోడ్లు పోస్తూ ఉంటే ఇవన్నీ చూసి మీరు జీర్ణించుకోలేక ప్రజలు మమ్మల్ని ఎక్కడ మంచి పేరు మా శాసనసభ్యులకు వచ్చి జనాలందరూ మాకెక్కడ ఆకర్షితులు అవుతారో అని చెప్పేసి భయంతో మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోండి. మిమ్మల్ని నెత్తిని పెట్టుకొని పూజించినటువంటి మోటుమాల గ్రామం మీకు గత కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ మొన్నటి వరకు మీకు ఎంత మెజార్టీ ఇచ్చింది? ఆ గ్రామానికి మీరేం చేశారు? ఈ రోజున 2 కిలోమీటర్లు మా శాసనసభ్యులు 14-19లో నిలిపివేసిన రోడ్డును కూడా వేయించుకోలేక ఈ రోజున మేము ఆ రోడ్డుని మళ్ళా నిర్మించి మేము అభివృద్ధి చేస్తుంటే మీరు ఓర్చుకోలేక మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో జనాలని చెప్పేసి ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో వచ్చి మా నాయకుడి మీద బురద జల్లటం మీకు ఏనం పార్టీకి తగదని చెప్పేసి మీ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.